బాబాయ్ ఇద్దరు మా అత్తమ్మ చేపల కూర చికెన్ బగారు పోవా అరే చేపల కూర ఇటేమో కాదు జరసేపు అబ్బా అమ్మ పేరు కొట్టేసిర్రా మా అక్క మా సుజ్జక్క ఈమెతోటి నేను పెట్టుకోను అంటే ఈమెతోటి మా బాబాయ్ కూడా పెట్టుకోడు మా డాడీ కూడా పెట్టుకోడు మా అక్క సర్తక్క నిన్న చేసిన ఒక చిన్న తప్పిదం అయిపోయిందా బాబాయ్ నేను ఇద్దరికి లవ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇక మా ఆర్మీగా ఈమె పోజులే ఇక ఏముండదు ఆడ అసలు ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇక మళ్ళీ వస్తుంది ఇంకా వదిన మాకు మొత్తం మా బాబాయ్ టాగ్లైన్ ఇచ్చిండు మాటలు తక్కువ పని ఎక్కువ అని క్యాటరింగ్ సూపర్వైజర్ మొత్తం మాకు గిన్నెలు నిండిపోతాయి ఏడుకాడికి చేపల కూర వేసుకొని వచ్చినాం ఇప్పుడు మా మమ్మీ శివగామి మమ్మీ చూడమ్మా వద్దంటారు అనగానే కదా ఉడుకోసం ఇక వర్రా నాడు అమ్మ మాట్లాడదాం ఇక ఈడు చెరిగాడు మా బామ్మర్దేడు ఈయన చేతి ఏ పని ఇచ్చినా కథమే కాదు నాశనం డిజాస్టర్ మొత్తం ఇక మా అల్లుడు పాప దాని దిమాజననికే ఉన్నాడు వీడు మా డీజే టిల్లు వీనికి గిటార్ కొనియాలి ఇక మా బామ్మర్ది పెద్ద పెద్ద బరువులు ఏమైనా ఉంటే బామ్మర్దికే వేయాలి ఇక దాని గురించి ఎక్కువ చెప్పనేను ఎందుకంటే వాడు మాటలు తక్కువ చెప్తే పని ఎక్కువ చేస్తాడు చెప్పకుండా ఏడు ఇక ఈయన మా రాక్ స్టార్ యంగ్ బాయ్ మా చెల్లె మా రెండో చిన్న చెల్లె ఇందాకనే 2 సంబంధాలు చూసినాము అది నేను మీకు కూడా షేర్ చేస్తాను బావగారు పాయింట్ ఆ డ్రెస్ చూస్తే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు మీరు అందరూ మా చిట్టి చెల్లె ఆ డాన్సుల్నే ఇంకొక సంబంధం కూడా చూసినాం దిమ్మ తిరిగిపోవాల్సిందే మా చెల్లె అసలు మేము 3 రోజులు కలిస్తే జస్ట్ ఆ 3 రోజులు కలిపి మొత్తం 72 అవర్స్ అయితే 6 మినిట్స్ మాట్లాడుతాను నాతోటి అది కూడా బాగున్నావా అన్న అంటది కథ వెళ్ళిపోతుంది ఇక మా ఇంకో చెల్లె హడలు బావాలందరినీ హడలు పెట్టించే మా అక్క గారు అది మా బాబాయ్లు మా నాయన ఎంత సినిమా చూపెడతారో వాళ్ళకే సినిమా చూపెడుతుంది మా అక్క ఇగో మొగ్గ ఇది మోగపోరాడాయి పుట్టేది ఉండే కానీ మిస్టేక్లు ఇది ఒక ఆడదాయి పుట్టింది ఇది మోగపోరాడాయి పుట్టి నా తమ్ముడే పుట్టేది ఉండేది కానీ వస్తున్నా ఆడికి వస్తున్నా ఇగో మేము మా చెల్లె పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డ ఒక చక్కటి ఆలి చక్కటి తల్లి 2 పిల్లలు ఇందాక మీరు చూసారు కదా ఇగో ఈ సీట్ కా ఇందాక నేను ఇంట్రొడక్షన్ ఇద్దామనుకునేసరికి నిద్రపోయాడు మా బాబాయ్ తెలుగు లెక్చరర్ ఘనాపాటి ఇప్పుడు ఇగో 1 2 అగో అక్కడ మా రాక్ స్టార్ మా నాయన కూర్చున్నాడా లాస్ట్ అండ్ సెకండ్ వీళ్ళందరూ భార్యల్ని హడలు పట్టిస్తే మా అక్క వీళ్ళని హడలు పట్టించది పేరుగల్ల పెద్దిరెడ్డి 2వ బిడ్డ 3వ బిడ్డ ఇక మా మామ గురించి చెప్తామంటే మాటలు లేవు ఇగో మా అత్త ఫోటో నేను తెచ్చిన అమ్మాయితోటి బాబు కానీ లాస్ట్కి సాధించింది అత్త ఇగో మా డానీడ గంధమాల డానీడ ఈ కత్తులు సాన పెట్టండి రా కత్తందుకో జానకి మొత్తం మా భీమసేనుడు మొత్తం ఏంది చేపల కూర చికెన్ 7 కాడికి ఇక లాస్ట్ ఒక ఇంట్రడక్షన్ చేసి నాకు తెలిసి మీ అందరికి ఒక 35 లెక్క కనబడుతుండొచ్చు ఈ వీడియోలో అయితే
కాకపోతే 35 కాదు 28. ఇప్పుడు మొన్న నాకు ఈ డిసెంబర్ కి పడొచ్చు. మొన్న డిసెంబర్ 26 ఎంత కూర్చో చూసిరా అగో మాకు కులుకుంటుంది. ఆయనకే 26 అయితే మరి నాకెంత ఉండాలిరా అని. 6 years బాల్య వివాహం. నడిచొచ్చే కొడుకు ఇది అన్నమాట. ఇక ఈరోజు ట్రిప్ ఫ్యామిలీ. మా బావ ఒక ఫ్యామిలీ మ్యాన్. పాప మేమందరు వాటర్ లో ఎంజాయ్ చేస్తుంటే బిడ్డ కొడుకుని ఒడ్డు కొట్టుకొని చాటు ఎంజాయ్ చేస్తుంటాడు బావ. 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ. అగో కాకపోతే వెయిట్ గాయపడిన కోయిల అంట. కోయిల గాయపరిచిన కోయిల, అది గాయపరిచిన కోయిల. అదే అంట అల్లుని గాయపరిచింది. పోయి ఆడి ఓంగనే కాలుగడ్డ నెత్తలో పోసుకో. ఓకేనా? బంద్ చేస్తున్నా. అందరూ పేటిఎం కొట్టారు 150 రూపాయలు. మరి ఉత్తినే అనుకుర్రా మరి నెంబర్ చెప్తా 8096145503 కొట్టూరే జరా. ఇగో మాకు ఖర్చులు ఉంటాయి, అర్థం చేసుకోవాలి. కొట్టేసేరు బాబాయ్. నువ్వు ఎందుకు నువ్వు అట్లా ఏదో 15 years లెక్క చేస్తున్నావు? నువ్వు 26కి వచ్చినాక కూడా నువ్వు ఇట్లా నువ్వు చేయొద్దు. 26కి వచ్చినాక 15 లెక్క చేస్తుండే. ఇంకా ఫస్ట్ పేటిఎం అక్కడి నుంచి రావాలి. ఏడికెళ్ళి సర్తక్కనా? సర్త కొన్ని క్యాష్. అరే సర్తా ఆ క్యాష్ చేయరా. అట్లా ఇది మా 2వ రోజు ప్రయాణం. ఇక ఒకరోజు ఫుల్ నైట్ అయిపోయింది. ఇక 2 nights అయిపోయినాయి. 1 night ఏమో బస్సులో అయిపోయింది. ఇక సెకండ్ నైట్ నిన్న ఇక మంచిగా అందరు నిద్రపోయి నిమ్మలంగా లేచి అందరు హ్యాపీగా నిద్రపోయారు బెడ్ల మీద. నో ప్రాబ్లం. నాకు బీరు పోయింది. మళ్ళా పోయిందా? నా తెలియదు. ఎవరు తెచ్చుకో మళ్ళా పోయిందా? ఆ సినిమాలో గుడ్డు పోయిందంటాడు చూడాలి. ఇక్కడ బాటిల్లో